నమస్తే అండి తెలుగు ప్రజలకు. నిన్నటి నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తాడని చెప్పి నిన్న రాజేంద్ర నగర్లో రంజిత్ రెడ్డి గారిని పక్కకు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీనిపైన స్పందించడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. జిహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉంటే చాలామందికి ఒక పేరు అయితే అందరి పేరు కంటే ఒక పేరు గుర్తుంటుంది, ఆకుల శ్రీవాణి అంజన్ అని. మేడం పేరు మీకు సోషల్ మీడియాలో అందరికి గుర్తుపెడతారు. మేడం పక్కకు ఉంది. మేడం నమస్తే. నమస్తే మేడం. 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. చాలా మంది మంచి పనులు చేస్తారు, కానీ ఎక్కువ ఫస్ట్ పేరు మీదే వినబడుతుంది. ఏంటంటారు కారణం? మీలాంటి వాళ్ళ ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదము, చేసే పనిని మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఎమ్మెల్యేనా? ఒకరికి ఎదగాలని అయితే ఉంటుంది ఆశ, ఎదిగే అవకాశం దొరికితే రైట్. సరే, కానీ మీరు ఉన్నారు మంచి వ్యక్తి, మరి మీరు రాంగ్ పార్టీలో ఉన్నారా? బీజేపీ పార్టీ మళ్ళీ అధికారం వస్తే నమ్ము అంటే నమ్మించి మోసం చేయడం అని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమో మోడీ 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 అని ఒక దేవుళ్ళలాగా చూస్తారు. ఒక్క 30 సెకండ్లు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం. ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడిండు, నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో మాట్లాడిండు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. ఎందుకు బీజేపీ వాళ్ళు 400 సీట్లు కావాలంటున్నారు? 400 సీట్లు వస్తే పార్లమెంట్లో 2/3 మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈ రోజు బీజేపీ కుట్ర. ఇది విన్నారా మేడం? మరి ఇట్లాంటి పార్టీలో మీరు ఉండడం అవసరమా? నమో అంటే నమ్మకానికి మోడీ, మరి నేను నమ్మించి మోసం చేయడం అది అయినా మేము నమ్మకానికి మా మోడీ అన్నది మాది నమో అంటే. ఇంకొకటి రద్దు చేస్తాం అని చెప్పి పదే చెప్తున్నారు. 400 సీట్లు వచ్చి మళ్ళా నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయితే మేము ముఖ్యంగా ఫస్ట్ రద్దు చేసేది రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ దేశంలోకి వెళ్ళి రద్దు అయిపోతుంది, రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి వెళ్ళి రద్దు అయిపోతాడు. కాబట్టి ఈ ఎండాకాలము జర ఆవేశంలా ఆ ఎండ దెబ్బ తగిలి ఏదో పిచ్చిగా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి అవన్నీ ఏమి కాదు. మళ్ళా చెప్తున్నాను, ముస్లిం సోదరులకి, ఎస్సీ ఎస్టీ సోదరుల ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నరేంద్ర మోడీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కరిని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించేది నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని నమ్మండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ రద్దు కాదు, కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తారని మీరు సంచలన ప్రకటన చేస్తారు. రేవంత్ రెడ్డి అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయ్యి 400 సీట్లు నరేంద్ర మోడీ గారికి వస్తే ఏ బిల్లులు రద్దు కాదు, ఏ రాజ్యాంగం రద్దు కాదు, కానీ ఫస్ట్ రద్దు అయ్యేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. దేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రద్దు అయిపోతుంది. కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతారు కదా. ఫీల్ అయ్యేదేముంది? కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి 100 ఏళ్ల పైగా చరిత్ర ఉంది కదా. 100 ఏళ్ల పైన చరిత్ర ఉన్నది అంటే అదంతా ఓల్డ్ స్టోరీ. ఎట్లా చెప్తారంటే అది మా తాతలు నేతులు నాకేంద్రు ఇప్పుడు మా అన్నట్టుగా డైలాగు మాట్లాడుకుంటా వీళ్ళు. ఇప్పటికీ గాంధీ పేరు చెప్పుకుంటా, గాంధీ చేసిన స్వాతంత్రం, గాంధీ వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది, మహాత్మా గాంధీ వల్ల అని చెప్పి ఇప్పటికీ ఓట్లు అడుగుతున్నారు. కానీ నిజంగా వాళ్ళు ఇవాళ ఎందుకు అడుగుతున్నారు? ఇవాళైతే మహాత్మా గాంధీ గారు లేరు కదా, ఇవాళైతే ఇందిరాగాంధీ గారు లేరు, ఎవరు లేరు. ఇవాళ ఎవరు ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ మొహం చూపించి నువ్వు ఓటు అడుగు, రాహుల్ గాంధీకి ఓటు పడుతుందా లేదా ఆ ధైర్యంతో ఛాలెంజ్ అయ్యి, అంతేగాని ఏవో నీ చరిత్ర చెప్పి అడగడం కాదు. ఇప్పుడు ఏం చేస్తావు ప్రజలకు అని చెప్పాలి. నిన్న రాజేంద్ర నగర్లో సోనియా గాంధీ చెప్పింది రంజిత్ రెడ్డిని నిలబెట్టమని, కాబట్టి నేను నిలబెట్టిన కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించండి, రంజిత్ రెడ్డిని గెలిపించండి అంటారు. మీరు ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా రంజిత్ రెడ్డి అయితే బాగుంటుందా, కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైతే బాగుంటుంది? నేను ఒక సిటిజన్గా చెప్తున్నా, ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు చేసిన వాళ్ళంతా చరిత్ర చూసుకున్నాం. కోట్ల $1 ట్రిలియన్ మన దేశ జనాభాలో నుంచి పైసలు తీసుకుపోయి తీసింది వీళ్ళే అని తెలుసు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆయన స్కాములు చేసిండు, అది నేను చెప్పింది కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పిండ్రు. కోడ్ల దానా దొంగతనం చేసిండు, కాంగ్రెస్ నాయకులే చెప్పిండ్రు, పదే చెప్పిండ్రు. ఇట్లాంటి వాళ్ళు అని చెప్పిండు. అట్లాంటి వాళ్ళకి కండువా మార్చి తీసుకున్నాడు అని అంటే, ఇగో స్కాములు చేయాలన్నా, దొంగతనాలు చేయాలన్నా, ప్రజలను మోసం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీలు ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ చెప్పిందేమో. అరే ఇట్లాంటి మోసగాడు మన పార్టీలు ఉండకపోతే ఎట్లా?
అని చెప్పి తీసుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిజంగా కూడా పేరుకు తగ్గట్టుగానే ఆయన ఒక కొండ, మనస్ఫూర్తిగా కూడా సాక్షిగా కూడా చెప్తున్నాను, అట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే రేపు మన పిల్లలు మన భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలి. రంజిత్ రెడ్డి అంటుండు మాట్లాడుతూ, ఆయనకు 4,400 కోట్లు ఉన్నాయి, బంగారం ఉంది, కానీ చేవెళ్ళ ప్రజలు అందరూ కూడా పార్లమెంట్ ప్రజలు నన్ను బంగారు కొండ అంటున్నారు, రంజిత్ రెడ్డిని బంగారు కొండ అంటున్నారట. మరి కాదు, రంజిత్ రెడ్డి గారు తనంతలో తాను అట్లాగే తనకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏం ఆలోచించాలంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అన్నట్టుగానే 4 కాదు 10,000 కోట్ల ఆస్తే ఉంది అనుకుందాం. అన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతను రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏముంది? రాజకీయాలకు వస్తే కూడా తన ఆస్తి కాపాడుకోవడానికి రూలింగ్ పార్టీలలో ఉండాలి. కానీ అయినా మీరు ఒకసారి చూడండి, ఆయన రూలింగ్ పార్టీ నుంచి రాజీనామా చేసి అక్కడ పనులు నచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి రాజీనామా చేసిన వ్యక్తి. మళ్ళీ అదే రంజిత్ రెడ్డి ఉన్నాడు. ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటే నువ్వు ఎక్కడున్నా సరే సేవ చేయి, అంతేగాని నువ్వు ఒక పార్టీ రూలింగ్ పవర్ పోయింది కదా అని చెప్పి మళ్ళీ వేరే పవర్ ఉన్న దాంట్లోకి చేరినావంటే నీ ఆస్తి కాపాడుకోవడానికే కదా. రంజిత్ రెడ్డి గారు నీకు అప్పట్లో నువ్వు రాజకీయంలోకి రాకముందు, ఎంపీ కాకముందు నీ దగ్గర ఎన్ని పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, అప్పుడు నీ దగ్గర ఉన్న భూమి ఎంత, ఇప్పుడు నీ దగ్గర ఉన్న భూమి ఎంత ప్రజల ముందు చూపించు, అప్పుడు ప్రజలే నిర్ణయించుకొని ఓటేస్తారు. కోడిగుడ్డు మీద ఈకలు విక్తున్నారు. కోడిగుడ్డు తిన్నప్పుడల్లా రంజిత్ రెడ్డి గుర్తొస్తుండు, చికెన్ తిన్నప్పుడల్లా రంజిత్ రెడ్డి గుర్తొస్తున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నాడు. ఏం చెప్తారు దానికి? అపోజిషన్ పార్టీగా తప్పు తెలిస్తే ఒక నాయకుడి మీద చెప్పడం మా బాధ్యత. అది తప్పు కాదు అన్నప్పుడు బయటికి వచ్చి నిరూపించుకునే బాధ్యత కూడా నీదే. ఇప్పుడు మేము నరేంద్ర మోడీ గారు చేసిన మంచి పనులు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసిన మంచి పనులు, చెయ్యాలనుకుంటున్న మంచి పనుల గురించి చెప్పి ప్రజలకి మా కమలం పువ్వు కోటేయండి అని అడుగుతున్నాం. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రండి. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు మహేశ్వరానికే కానీ చేవెళ్ళే కానీ ఎన్ని నిధులు తెచ్చినావు? ఒక ఎంపీ నిధులకి వెళ్ళి ఎన్ని నిధులు తెచ్చినావు? నీ సొంత డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినావు? ఏ మంచి పనులు చేసినావు? ఏం ఉపాధి కల్పించినావు? ఇక్కడ అవన్నీ చెప్తే బాగుంటది. కానీ ఏమి చెప్పకుండా వాళ్ళు దుమ్మేస్తున్నారు అని అంటే, దుమ్మేస్తున్నప్పుడు దుమ్ము దులుపుకో, అది తప్పని చెప్పు. చెప్పకుండా మేము వేస్తున్నాము అని అంటే ఎట్లా అవుతుంది? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఎవరిని గుర్తుపట్టాడు, ఎక్కడ అందుబాటులో ఉండడు, ఎక్కడ ఎవరు అసలు ఊళ్ళల్లోనే తిరగలేదు, ఆయనకి వేయకండి నాకు ఓటేయండి అని చెప్పే వాళ్ళది తప్పు. వాళ్ళు కూడా ఒకసారి రీచెక్ చేసుకొని క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాట్లాడాలి. నేను ఎందుకు అంటున్నా అంటే, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక ఎంపీ క్యాండిడేటే కానీ, ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి కానీ వెళ్ళని గ్రామాలలో ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తను ఎంపీగా ఉన్నప్పుడు రెండు సార్లు తిరిగారు. ఎంపీగా లేనప్పుడు కూడా తన స్వచ్ఛందంగా తన ఫౌండేషన్స్తో అక్కడ ఉన్న విద్యాలయాలకు, పాఠశాలలలో టాయిలెట్స్ క్లీన్ చేయించారు. మళ్ళీ అక్కడ నుంచి చెత్త సేకరణ చేశారు. అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించారు. బోర్వెల్స్ని చూసి, బోర్వెల్స్లలో పిల్లలు పడి చనిపోతున్నారు అని చెప్పి GPS సిస్టమ్ పెట్టి బోర్వెల్స్ పెట్టించారు. అలాగే ప్రతి ఒక్క మండలాలలో, ప్రతి ఒక్క గ్రామాలలో, ప్రభుత్వ కళాశాలలలో, పాఠశాలలలో చదువుకున్న అమ్మాయికి అబ్బాయికి స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. అతను అధికారంలో లేకుంటేనే ఇంత మంచి పనులు చేశారంటే అదే అతనికి అధికారం, దానికి తోడు నరేంద్ర మోడీ గారి సహకారం ఉంటే ఇంకెంత మంచి పనులు చేస్తారు. ఇదేదో దేశం కోసమో ధర్మం కోసమో కాదు, మన కోసం, మన పిల్లల కోసం గెలిపించుకోవాలి. రైట్. అయితే మీరు మోడీనే సపోర్ట్ చేస్తారు? డెఫినెట్గా. మోడీ లేకపోతే మనం లేము. ఇవాళ నేను ఏదో బీజేపీ కండువా కప్పుకున్న బీజేపీ పార్టీ అని మీకు చెప్పట్లే, కానీ నార్మల్ గా కూడా మీరు కూడా ఆలోచించండి. బీజేపీలో లేకపోతే పువ్వు గుర్తు కోటేశ్వర అంటే నేను ముందు నుంచి నాది RSS సంఘము బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను బీజేపీ. అట్లా కాకుండా కూడా బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి అంటే మీరే ఆలోచించండి. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏడ పడతాడా సినిమా థియేటర్లకు పోవాలంటే కూడా చెకింగ్లు చేసి పంపిస్తుండే, ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్లు అయితే ఏమో అని చెప్పి. పార్కులలో పోవాలంటే బాంబ్ బ్లాస్ట్లు అయితే అని చెప్పి భయపడుతుండే. అట్లాంటిది ఇవాళ మనం ఎంత సుఖంగా ఉన్నాం. ఎవరు మన దగ్గరికి రాలేకపోతున్నారు, ఎవరు మనం ముట్టలేకపోతున్నారు. అప్పట్లో మన పిల్లలు అమెరికాకి పోయి ఏడుకన్నా పోతే ఆడేమన్నా అయ్యింది అని అంటే మనం ఇక గాలిలో దీపం పెట్టి వదిలేయాల్సిందే. అలా అట్లాంటిది ఇవాళ యుక్రెయిన్ రష్యా మధ్యలో, రెండు అగ్రదేశాల మధ్యలో వారైతుంటే నరేంద్ర మోడీ ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడి మన దగ్గరికి తీసుకొచ్చిండు. నీ బిడ్డ నా బిడ్డతో సమానం అని చెప్పి ప్రాణాన్ని తీసుకొచ్చి మనకు అప్పగించిండు. దాంతో పాటుగా ఇంతకు ముందు కాశ్మీర్కి వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. స్వర్గం అని
చెప్పుకునే కాశ్మీర్లో కాలు పెట్టాలంటే భయపడుతుండే. అట్లాంటిది ఇవాళ హాలిడేస్ రాగానే అందరు కాశ్మీర్కే పోతున్నారు. అన్ని రంగాలలో మనం డెవలప్ అయినాము. రేపు మన భవిష్యత్తు ఇక ఎట్లయితే తల్లిదండ్రులు పిల్లలను ఇచ్చేటప్పుడు అత్తగారిల్లు చూసి అత్తగారింట్లో పేరు మంచిగా తెచ్చుకోవాలని చేసిండ్రో అట్లనే నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ పౌరుల పేరు పెంచిండ్రు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఆశీర్వదించాలి. ఇంకొకటన్నా ఆయన ఏదో వాళ్ళ కుటుంబం కోసమో పిల్లల కోసమో చేస్తలేడు, మన కోసం చేస్తున్నాడు. రోజుకి 18 గంటలు పనిచేస్తున్న మోడీ ఎక్కడ, అంటే ఇటలీకి ఆడిడికి పోయే రాహుల్ గాంధీ ఎక్కడ, అసలు ఎవరితోటి ఎవరిని పోలుస్తున్నాం మనం? దేవుడు సమానమైన నరేంద్ర మోడీ ఎక్కడ, ఏదో నార్మల్గా అయినా ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి పబ్బులకి ఆడికి షికార్లకు పోయే వీలెక్కడ? మీరేమో మోడీ గొప్పోడు అంటారు, ఈయనేమో దొంగ అంటున్నాడు. వినండి, ఇప్పుడు మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్ కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు ఓడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు. ఇది మరి మోడీ దొంగ అంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కంటే మీకు ఎక్కువ తెలుసా? నరేంద్ర మోడీ గారి గురించి ఇట్లా దుష్ప్రచారం చేసే వాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఆ భగవంతుడే వాళ్ళని చూసుకుంటాడు. అది నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే సంబంధం లేదు. రేవంత్ రెడ్డి మాట ఇగో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఒకరిని దొంగ అని అంటున్నప్పుడు నువ్వు అతను ఏం దొంగతనం చేసినావో చూపి. నువ్వు నేనంటే సరే బాయ్, మనం నార్మల్ ఉన్నాం అనుకోవచ్చు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 4 కోట్ల జనాభాకి నువ్వు ఒక పెద్దగా అయి ఉండి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రేపు పరువు పోయేది నీదా మాదా? నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విశ్వగురు అని పేరు తెచ్చుకుంటే నిన్నగాక మొన్న నీకు ప్రజలు ఓటేస్తే నువ్వు వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేని స్థితిలో నువ్వు ఉండి నువ్వు ఇవాళ నరేంద్ర మోడీని దొంగ అంటే ప్రజలు చూసి నవ్వుకుంటారు. ఇంకో మాట కూడా అన్నారు, మీరు వినండి. మీరేమో గొప్పగా చెప్పారు. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. చెప్పండి, ఇప్పుడు నరేంద్ర మోడీ సిగ్గుతో తల దించుకోవాలంటే దాని అర్థమైంది బీజేపీ కార్యకర్తలు అందరూ అన్నట్టే కదా మీనింగ్. ఇందాక రేవంత్ రెడ్డి గారు అన్నారు భారతదేశం కంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మంచి స్థానంలో ఉంది. పొమ్మను మళ్ళా పాకిస్తాన్ పొమ్మను ఎవరుండమంటున్నారు? తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ప్రజలకి నువ్వు ఒక మంచి రెస్పాన్సిబుల్ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు ప్రజలకి మంచి చెప్పి నువ్వు చేసిన మంచి పనులు చెప్పి నువ్వు ఓట్లు అడగాలి. కానీ ప్రజలకి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తే మాత్రం ప్రజలు మొన్న కేసీఆర్ని ఎట్లయితే కొట్టిండ్రో వీళ్ళని కూడా అట్లనే కొడతారు. అనడానికి ఎందుకు అనిపిస్తుందంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ నిన్న IPL మ్యాచ్ అయింది, స్టేడియంలో కూర్చొని మ్యాచ్లు చూస్తున్నాం. రేపో మాపో మనకు ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇంతమంది కోట్ల జనాభా మనం ఎలక్షన్స్లలో పోయి ఓటేయగలుగుతున్నాం. ఇదంతా ఎవరి వల్ల? నరేంద్ర మోడీ గారి వల్ల. మొన్న కరోనా దెబ్బకి అమెరికా, చైనా లాంటి వాళ్ళే అర్ధ వ్యవస్థ మొత్తానికి ఘోరంగా అయ్యి వాళ్ళకున్న ఉద్యోగాలను కూడా వాళ్ళు పీకేస్తే ఇవాళ మనం కూర్చొని నువ్వు నేను తిట్టుకుంటున్నాం అంటే మనం ఎంత ప్రశాంతంగా. ఆ ఆశీర్వాదం ఎవరిది? నరేంద్ర మోడీ గారిది. 5 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఫ్రీ రేషన్ అందిస్తున్నారంటే దానికి ఆశీర్వాదం ఎవరిది? నరేంద్ర మోడీ గారిది. ఈ రోజు ఎక్కడికి పోయినా సరే నువ్వు బస్ ఎక్కి కానీ ఆటో ఎక్కి కానీ జీప్ ఎక్కి కానీ నువ్వు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంకి మంచిగా వెళ్ళగలుగుతున్నావు అంటే దానికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ గారు. అట్లాంటిది నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే మాటలకు ఆ దేవుడే నిన్ను చూసుకుంటాడు. అయితే పాకిస్తాన్ బెటర్ ఉందా, భారత్ బెటర్ ఉందా? సరే మోడీని పక్కన పెడతా. పాకిస్తాన్ ఈ రోజు అడుక్కునే స్థితిలో ఉంది. పాకిస్తాన్ లా వాళ్ళకి రొట్టెలు చేసుకోవడానికి పిండి లేకపోతే అడుక్కునే స్థితి. ఇది నేనన్నది కాదు, ఇది నేనన్నది కాదు, వాళ్ళన్నది. మన దేశము రాకెట్లు వేసుకొని మనం చంద్రమండలానికి పోతుంటే వాళ్ళకి ఏమంటారు గోధుమ పిండి దొరుకుతలేదు వాళ్ళకి. అట్లాంటి స్థితిలో ఈ రోజు ఉంది. శ్రీలంకని బంగ్లాదేశ్ ని కంపేర్ చేస్తున్నారు. మొన్న శ్రీలంకనే చూసినాం. శ్రీలంకలో ఉన్న ప్రెసిడెంట్ ఆలీలు ప్లేన్ కట్టుకొని వెళ్ళిపోయారు, పారిపోయినారు. మొత్తము చీరలతోటి వాటితోటి కొట్లాడుకున్నావు. అట్లాంటిది నువ్వు పాకిస్తాన్ని మన భారతదేశాన్ని నువ్వు కలుపుతున్నావు అని అంటే నువ్వు ఎంత ఘోరంగా ప్రజలని మాయ పెడుతున్నావు, ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నావు. కేవలం నీ ఓటు రావాలని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నావు అన్నది అర్థమైపోయింది. బంగ్లాదేశ్ కంటే వెనుకబడ్డదా మరి భారత్? మన భారతదేశం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5వ
ఎకనామికల్ గ్రోత్లో ఉంది. ఇది నేను చెప్పింది కాదు, మోడీ చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాదు, మొత్తం సర్వేలలో వచ్చినది. మొత్తం మొన్న మన G20లో కూడా నరేంద్ర మోడీ గారిని పొగిడిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని అంటారు. మళ్ళీ అట్లాంటప్పుడు పేదవాళ్ళకు ఒక టాయిలెట్లు కట్టియాలని నీకు ఆలోచన ఎందుకు రాలే? అదే ఇందిరాగాంధీకి మహిళ అయ్యుండి నీకు టాయిలెట్లు కట్టియాలని ఆలోచన ఎందుకు రాలే? మళ్ళీ ఆ రోజు నీకు లైట్ల కనెక్షన్, కరెంటు కనెక్షన్ ఇవ్వాలని నీకు ఆలోచన ఎందుకు రాలే? కట్టెల పొయ్యి మీద బాధపడుతున్న అమ్మాయిలకి అమ్మలకు నీకు గ్యాస్ కనెక్షన్ ఇప్పియాలని చెప్పి నీకు ఎందుకు ఆలోచన రాలేదు? నీకు ఆ రోజు రాని ఆలోచన నరేంద్ర మోడీ గారు ఈ రోజు చేస్తే నువ్వు కుళ్ళుతోటి మాట్లాడుతున్నావే కానీ ప్రజల మంచి కోసం మాత్రం ఆలోచించట్లే వాళ్ళు. ఇట్లుంది మరి రేవంత్ రెడ్డి చెప్పేది ప్రతిదీ అబద్ధం అంట. నేను ఒకటేం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నరేంద్ర మోడీ గారు పని చేయట్లేదు, నరేంద్ర మోడీ గారిని దూషించే స్థాయికి వెళ్ళిండు అంటే దేవుడే ఆయనని చూసుకుంటాడు, దేవుడే ఆయనను కాపాడాలి. ఇక మనలాంటి వాళ్ళం మనం ఏం చేయలేము. అట్లాంటి వాళ్ళు పైకి ఎట్లా అంటే వాళ్ళు ఎంత ఎదిగిపోయినరో అన్నది ఇక వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకే తెలుస్తుంది. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ భారతదేశం కంటే పాకిస్తాను అవి మంచిగా అనిపిస్తున్నాయంటే పొమ్మని చెప్పాలి, తప్పులేదు కదా. ఎక్కడికంటే అక్కడికి పొమ్మనాలి, మళ్ళీ ఈడెందుకు కూర్చొని బాధపడాలి? సరే, ఆయన ఇంకో డైలాగ్ కూడా అన్నాడు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని ఎక్కడ పోయినా చెప్తున్నాడు. ఇక వినిపించడం కుదరదు కానీ మీరు వింటున్నారు, అందరూ వింటారు. ఎప్పుడు చూసినా దయ్యం పట్టినట్టు ఈ బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవుణ్ణి తీసుకొచ్చి రోడ్ల మీద పట్టుకొచ్చి అంటున్నాడు. మరి ఏం చెప్తారు దానికి? మాకు నేర్పించిన సనాతన ధర్మంలో దేవుడు ప్రతి దగ్గర ఉన్నాడు. గాలిలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, కొమ్మల్లో ఉన్నాడు, ఎక్కడ చూసినా మాకు దేవుడు ఉన్నాడు. కాబట్టి జై శ్రీరామ్ అంటే ఏదో వీళ్ళు అంటున్నట్టుగా జై శ్రీరామ్ అనే కాకుండా జై శ్రీరామ్ అంటే రామరాజ్యం రావాలి. రామరాజ్యం అంటే సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి గౌరవించాలి, ప్రతి ఒక్కరి కోసం పాటుపడాలి, అది శ్రీరామరాజ్యం. అట్లాంటి రాజ్యం మాకు కావాలి. కాబట్టి శ్రీరాముడు చేసిన మంచి పనులను నేర్చుకోండి అని చెప్పి ప్రతి ఒక్కసారి జై శ్రీరామ్ అని చెప్పి మేము అంటాం. అంతేగాని వీళ్ళలాగా ఓట్ల కోసం అని చెప్పి ముస్లిమ్స్ని వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడి, ముస్లిమ్స్ని రెచ్చగొట్టి, ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి లేని మాటలు మాట్లాడి ఓట్లు అడగం. మేము కేవలం మంచి రాజ్యం కావాలి, మంచి కోసం అందరం కలిసిపోదామని చెప్పి ఓట్లు అడుగుతాం. మీరు మతతత్వ పార్టీ అట్ట ఒక ఇంకొకసారి మీలాంటి వాళ్ళు అడగకండి అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారన్న మతతత్వ పార్టీ ఏం చేసినామన్నా మేము? ఒక్కసారి మీరు చెప్పండి, ఏం మతతత్వం చేసినాం మేము? ఏం మతము, ఏమి ఉద్దేశాలు రెచ్చగొట్టినాము? ఎక్కడ గొడవలు చేసినాం? ఏం చేసినాం మేము? అంటే అదెవరో వాళ్ళన్నారని చెప్పి వచ్చి దుమ్ము అట్లా కాకుండా ఏం జరిగింది? నరేంద్ర మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఒక్క దగ్గర నన్ను ఏమన్నా అయిందా? ఏమి కాలే. అందరం సుఖంగా లేమా, సంతోషంగా లేమా? మొన్న రంజాన్కి మీరు హలీం తినలేదా? మొన్న రంజాన్కి మీరు చార్మినార్లలో తిరగలేదా? మొన్న శ్రీరామనవమికి వాళ్ళు మా దగ్గర మేము ర్యాలీలు చేసినాం, హనుమాన్ జయంతికి ర్యాలీలు చేసినాం. వాళ్ళందరూ లేకుండేనా? అందరూ ఏమన్నా ఇళ్ళల్లో వేసి తాళాలు వేసినామా? ఏం కాలే కదా. అందరం సంతోషంగా ఉన్నామన్నా కేవలం రేపో మాపో రద్దయ్యే కాంగ్రెస్ పార్టీ నాయకులే భయపడుతున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా? చేవెళ్ళ ప్రజలకు నేను మళ్ళా చెప్తున్నా, ఒక బీజేపీ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక చేవెళ్ళ బిడ్డగా చెప్తున్నాను, మన చేవెళ్ళ మంచిగా ఉండాలి. మీరందరూ ఆలోచించండి. ఈరోజు ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది మనది, అట్లాంటిది మనది ఎందుకు డెవలప్ కాలే? అదే కోకాపేట, గచ్చిబౌలి అట్లాంటివి ఎందుకు డెవలప్ అయినాయి? మన ఏరియాలు ఎందుకు డెవలప్ కాలే? మళ్ళీ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి మళ్ళీ కేటీఆర్కి ఇన్ని రోజుల నుంచి దోస్తే కదా, కేసీఆర్కి ఇన్ని రోజుల నుంచి దోస్తే కదా, మళ్ళీ ఆయన ఎందుకు మనకేం చేయలేకపోయిండు? మనకు ఎందుకు ఉపాధి కలిగించకపోయిండు? ఒక ఇండస్ట్రీ ఎందుకు తేలేకపోయిండు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు తేలేకపోయిండు ఈ ఏరియాకి? అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇట్లనే ఉండాలి, ఆయన ఒక్కడే ఎదగాలని ఆయన ఆలోచించుడు. అదే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రేపు ఎంపీ అయితే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఈ 5 సంవత్సరాలే కాకుండా రేపు రాబోయే 15-20 సంవత్సరాలు మనం సుఖంగా సంతోషంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదండి మేడం సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి రేవంత్ రెడ్డి గారికి పాకిస్తాన్ ఇష్టం ఉంటే పాకిస్తాన్లోనే సెటిల్ కమ్మని పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది మేడం. మరి ఆకుల శ్రీవాణి మేడం చెప్పినట్టు మరి చూద్దాం, మరి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా, దానికి సమాధానం ఏం చెప్తారు? నిజంగా పాకిస్తాన్ కంటే భారతదేశం వెనుకబడ్డదా? ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి మాటలు అబద్ధమా, మరి ఆకుల శ్రీవాణి గారి మాటలు అబద్ధమా? మీరు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.